హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈ వీడియో వచ్చేసి ఫీజ్ రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది. చాలామంది పేరెంట్స్కి పిల్లలకి భయం వేస్తుంది. కాలేజ్ ఫీజు ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువగా ఉంది. సో ఇంత ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తాదా అనే ఒక భయం అయితే ఉంది. అసలు ఎంత ర్యాంక్కి అంటే మీకు ఎంత ర్యాంక్ లోపల వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అండ్ ఇంత అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అండ్ అసలు ఎన్ని కాలేజెస్ వాళ్ళు ఎంత ఫీజు పెంచారు అనే డీటెయిల్స్ మేము ఈ వీడియోలో మీకు అందిస్తాం స్టూడెంట్స్. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి, ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. దాని ద్వారా మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి బీటెక్ కాలేజ్కి వెళ్ళి రేపొద్దున మంచి ప్యాకేజ్ సాధించాలంటే మా గైడెన్స్ మీకు ఉండాలి. సో మన ఛానల్లో ఎంసెట్ గైడెన్స్, బీటెక్ గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఫాలో చేయండి. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే మీకు డౌట్స్ కానీ ఎంసెట్లో మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలి, ఇంకా ఏం చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది, ఇలాంటి గైడెన్స్ కావాలి అన్నా, అండ్ ఎంసెట్ గైడెన్స్తో పాటు రేపొద్దున మీకు కాలేజ్ సెలెక్షన్స్లో గైడెన్స్ కావాలన్నా మన ఒక గైడెన్స్ మీకు ఇస్తాము స్టూడెంట్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కింద ఇచ్చాను చూడండి, మా నెంబరు అండ్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. మీకు నచ్చితే పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. ఓకే, ప్రెజెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఫీజు అయితే 2 లక్షల పైగా ఫీజు పెంచేశారు. సో అది కొంతవరకు పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెసెషన్ టైంలోని చాలామందికి ఇన్కమ్ అనేది పెరగట్లే, కానీ కాలేజ్ ఫీజు పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూడండి, 2,23,000 ఫీజు అయితే పెంచారు. చూడండి, మీకు లిస్ట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది లిస్ట్. ఇక్కడ మీకు 11 కాలేజీలు ఉన్నాయి. ఒకటి సిబిఐటి ఫస్ట్ 2,23,000, విఎన్ఆర్ అయితే 2,20,000. ఇక్కడ చూడండి, 2,20,000. అండ్ వాసవి అయితే 2,15,000. అండ్ ఎంజేఐటి అయితే 2 లక్షలు. అండ్ సివిఆర్ అయితే దగ్గరగా 2,000 రూపాయలు తక్కువ 2 లక్షలు. అండ్ ఇంకా చూడండి, మనకి ఎంవిఎస్ఆర్ 1,60,000, మాతృశ్రీ 1,02,000, జేబీఐటీ అయితే 1,15,000, అండ్ జేబీఆర్ ఈసీ అయితే మనకి 1,06,000, ఇంకా స్టాన్లీ 95,000, మెథడిస్ట్ వచ్చేసి మనకి 86,000 ఉంది. ఇలాగ మనకి కాలేజ్ ఫీజెస్ పెరిగాయి. ఇది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మనకి గవర్నమెంట్ అనేది పెంచుతుంది, రైట్, బాగానే ఉంది. అయితే మరి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. 10,000 లోపల ర్యాంక్ వస్తే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి ఫీజు రియంబర్స్మెంట్ అప్లై అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రంకి ఎంత ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ర్యాంక్ వచ్చినా వాళ్ళకి వస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బయటకు వస్తారో వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అప్లై అవుతుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది మొత్తం అమౌంట్ మనకి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారు. కొత్తగా ఏమైనా నామ్స్ మారితే మాత్రంకి మారచ్చు, చెప్పలేము. అది వస్తే మాత్రంకి మీ వరకు మేము తీసుకొస్తాం స్టూడెంట్స్. సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బాయ్.